2A బైనామియల్ థీరంలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. షో దట్ ఫర్ ఎనీ నాన్ జీరో రియల్ నంబర్ స్మాల్ x 1 plus x by 2 plus x into x minus 1 by 2 dot 4 plus and so on is equal to 1 plus x by 3 plus x into x plus 1 by 3 dot 6 plus and so on. అంటే ఇక్కడ షో దట్ అన్నాడంటే ఎల్హెచ్ఎస్ తీసుకుంటాము, ఇదంతా ఎల్హెచ్ఎస్. ఇది తీసుకుంటే ఆర్హెచ్ఎస్ రావాలని కాదు మీనింగ్. ఎల్హెచ్ఎస్ ఆన్సర్ ఎంతైతే వస్తుందో అంతే ఆన్సర్ ఆర్హెచ్ఎస్ కి రావాలా, రెండు ఈక్వల్ అవ్వాలా. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ రాసుకుందాము, మొత్తం ఎల్హెచ్ఎస్ అంతా రాసుకుందాము. రాసుకున్న తర్వాత ఫస్ట్ 1ని ఏం డిస్టర్బ్ చేయలేదు, అలాగే ఉంది. కానీ ఎక్స్ బై 2ని ఎలా రాసుకున్నానంటే ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/2గా రాసుకున్నా. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ని ఎలా రాశానంటే 4 అంటే 2 ఇంటూ 2 కదా, ఒక 2 ఇంటూ 2 ఒక 2ని 2 ఫ్యాక్టోరియల్గా రాసుకొని 2 ఇంటూ 2ని 2 స్క్వేర్గా రాసుకున్నాం. నెక్స్ట్ ఈ టర్మ్ని, థర్డ్ టర్మ్ని ఈ విధంగా రాసుకున్నాం. మరి ఈ టర్మ్ని 4 అంటే 2 ఇంటూ 2, ఇక్కడ 6 అంటే 3 ఇంటూ 2, 3 ఇంటూ 2 ఇంటూ 1ని 3 ఫ్యాక్టోరియల్గా రాసి 3 2స్ని 2 క్యూబ్గా రాసుకున్నాం, సరేనా. సో అలా రాసిన తర్వాత ఈ ఫార్ములా మనకు తెలుసు. ఈ ఫార్ములా చాలా మంది ఎలా వచ్చింది అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది కదా, ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ ఎక్స్పాన్షన్ లో ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్ లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, హోల్ పవర్ ఎన్. సో ఆ ఫార్ములా అయితే ఈజీగా నేర్చుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ గా నేర్చుకోండి. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అంటే ఏమి ఫార్ములా, 1 ప్లస్ ఎన్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఇది NC1 అన్నమాట. NC1 ఇదేమిది, NC2 ఇదేమిది, NC3, ఇలా NC3 వాల్యూ ఇది NC2 వాల్యూ, NC1 వాల్యూ, ఇవన్నీ రాసేసినాం. రాసిన తర్వాత మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ అంటే ఎక్స్ అనేసి అర్థమవుతుందా. ఎక్స్ అంటే ఏంటి, 1/2 అనేసి. సో దీన్ని కంపేర్ చేయండి. ఎన్ ప్లేస్ లో ఏముంది, ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లేస్ లో ఏముంది, 1/2. సో ఇక్కడ ఎన్ అంటే ఎక్స్ అంటే 1/2 కాబట్టి దీన్నంతటిని ఈ విధంగా రాయాలి. అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్, 1 ప్లస్ ఎక్స్ అంటే 1 ప్లస్ 1/2, హోల్ పవర్ ఎన్ అంటే హోల్ పవర్ ఎక్స్. 1 ప్లస్ 1/2 అంటే 2 1 జా 2, 2 ప్లస్ 1 అంటే 3/2. సో ఎల్హెచ్ఎస్ ఆన్సర్ ఎంత వచ్చింది, 3/2 హోల్ పవర్ ఎక్స్ వచ్చింది, 3/2 హోల్ పవర్ ఎక్స్. అదే విధంగా ఇప్పుడు ఆర్హెచ్ఎస్ మొత్తం రాసుకుందాం. ఆర్హెచ్ఎస్ లో ఏమైతే ఉందో ఈ మొత్తం రాసుకుందాం. ఆర్హెచ్ఎస్ లో ఉండేదంతా రాసుకున్న తర్వాత ఎక్స్ బై 3ని ఈ విధంగా రాసుకుందాం, ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3. అలాగే ఈ టర్మ్ ని ఈ విధంగా రాసుకుందాం. 6ని 3 2 జార్ రాసి 3 ఇంటూ 3ని 3 స్క్వేర్ గా రాద్దాం. ఇక్కడ దీన్ని 3 2 జార్ రాయాలి, 9ని 3 3 జార్ రాయాలి, 3 ఇంటూ 2 ఇంటూ 1ని 3 ఫ్యాక్టోరియల్ గా రాయాలి, మిగతా దాన్ని 1/3 హోల్ క్యూబ్. అందరికీ తెలిసే ఉంటుంది 3 ఫ్యాక్టోరియల్ మీన్స్ 3 ఇంటూ 2 ఇంటూ 1. అలాగే 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, ఈ విధంగా రాసుకోవచ్చు. సో దాన్ని 3 ఫ్యాక్టోరియల్ గా రాసి రిమైనింగ్ టర్మ్ ని 1/3 హోల్ క్యూబ్ గా రాసాము, అవునా. సో సేమ్ ఫార్ములా పైన ఏం రాసాము, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. ఇప్పుడు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ ఎన్ రాస్తున్నాను. ఇది కూడా నేర్చుకొని పెట్టుకోండి. ఈ ఫార్ములా కూడా ఎన్ ఉన్న చోట మనకేముంది, బాగా కంపేర్ చేస్తే ఎక్స్ ఉంది, ఎక్స్ ఉన్న చోట ఏముంది, 1/3 ఉంది. సో దీన్నంతటిని, ఈ టర్మ్ అంతటిని ఇలా రాస్తున్నాను, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ ఎన్. ఎన్ అంటే ఎక్స్ కాబట్టి మైనస్ ఎక్స్ వచ్చింది, ఇక్కడ పవర్ లో మైనస్ ఎక్స్ వచ్చింది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా. రాసిన తర్వాత 1 మైనస్ 1/3 అంటే 3 1 జా 3, 3 మైనస్ 1 అంటే 2/3, 2/3 హోల్ పవర్ మైనస్ 1. 2/3ని 3/2గా రాస్తే పవర్ లో ఉన్న మైనస్ ఎక్స్ ఏమవుతుంది, ప్లస్ ఎక్స్. మీరు బాగా గమనిస్తే ఎల్హెచ్ఎస్ కూడా అంతే వచ్చింది కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 అని రాసి ఫినిష్ చేయొచ్చు. కానీ నెక్స్ట్ క్వశ్చన్ మనం అనుకున్నంత ఈజీ కాదు, కొంచెం దానికంటే కొంచెం టఫ్ గా ఉంటుంది, బాగా నేర్చుకోండి. ఫర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ n, ప్రూవ్ దట్. ఇది ప్రూవ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, మిగతా రెండు క్వశ్చన్స్ కింద చాలా ఈజీ. కింద ఏముంది, C0 ఇంటూ సిఆర్ ప్లస్ C1 ఇంటూ సిఆర్ ప్లస్ 1, C2 ఇంటూ సిఆర్ ప్లస్ 2, C3 ఇంటూ సిఆర్ ప్లస్ 3, లాస్ట్ లో Cn మైనస్ ఆర్ ఇంటూ Cn ఈజ్ ఈక్వల్ టు 2nCn ప్లస్ ఆర్ అని రాయాలి. హెన్స్ డిడ్యూస్ దట్. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్. అర్థమవుతుందా.
సో ఇక్కడ వీ నో దట్ అనేసి ఈ ఫార్ములా మొత్తం రాసుకుందాం. ఈ ఫార్ములా ఇంతకు ముందు కూడా యూజ్ చేసాం మేము. 5 క్వశ్చన్ లో 1 + x హోల్ పవర్ n యూజ్ చేసాం. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. 1 + x హోల్ పవర్ n రాసాం. కాకపోతే అక్కడ రాయడానికి ఇక్కడ తేడా ఏమంటే, ఇక్కడ దీన్ని NC1 గా రాశాను, దీన్ని NC2 గా రాశాను, మొత్తం దీన్నంతా NC2 గా రాశాను, ఇదంతా NC3 గా. ఇక్కడ అదే సేమ్ ఫార్ములా NC1 NC2 NC3 గా రాశాను, అవునా? సో సేమ్ ఫార్ములా కాబట్టి బాగా నేర్చుకోండి. 1 + x హోల్ పవర్ n 1 + x హోల్ పవర్ n ఫార్ములా ఏమంటే C0 + C1x + C2x² + C3x³ అదే విధంగా లాస్ట్ లో మిడిల్ లో కొన్ని టర్మ్స్ యాడ్ చేశాను. ఏమవి అంటే CR x పవర్ r, తర్వాత CR + 1 x పవర్ r + 1 ప్లస్ అండ్ సో ఆన్ CN x పవర్ n అని రాశాను, అవునా? సో సేమ్ ఫార్ములా పైన పై క్వశ్చన్ లో 7th క్వశ్చన్ అనుకుంటా, పైది 7th క్వశ్చన్ లో ఏ ఫార్ములా అయితే యూజ్ చేశామో అదే ఫార్ములా యూజ్ చేశాను. కాకపోతే NC0 ని అక్కడ 1 గా రాశాం, ఇక్కడ NC0 గా రాశాను. NC1 ని n/1 ఫ్యాక్టోరియల్ గా రాశాను, ఇక్కడ C1. NC1 అన్నా C1 అన్నా ఒకటే, NC2 అన్నా C2 అన్నా ఒకటే, NCR అన్నా CR అన్నా ఒకటే. సో ఈ విధంగా అంతా రాశాను. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఈక్వేషన్ 1 లో x ఉన్న చోట 1/x సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ C1 × x ఉంది, C1/x గా రాయాలి. C2 x² ఉంది, C2/x². ఇక్కడ CR x పవర్ r ఉంది, x పవర్ r రాయాలి. ఇక్కడ CR + 1 x పవర్ r + 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ CN x పవర్ n గా రాయాలి. ఈ టర్మ్ ని రాసిన తర్వాత ఈ 2 ఈక్వేషన్స్ ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, 2 ఈక్వేషన్స్ ని మల్టిప్లై చేయాలి. అంటే LHS ని LHS తో మల్టిప్లై చేయాలి, అదే విధంగా RHS ని RHS తో మల్టిప్లై చేయాలి. ఈ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇక్కడ ఇక్కడ ఈ టర్మ్ చూడండి, x × 1 ఏమవుతుంది, x + 1, x + 1/x, x + 1 అన్నా 1 + x అన్నా ఒకటే. కాబట్టి ఇదంతా ఏమవుతుందంటే 1 + x/x అవుతుంది, అవునా? కానీ ఆల్రెడీ 1 + x ఒకటి ఉంది కాబట్టి 1 + x హోల్ పవర్ n × 1 + x హోల్ పవర్ n. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. 1 + x హోల్ పవర్ n ముందు నుంచి ఉంది, మళ్ళా ఇక్కడ ఏమొస్తుంది, 1 + x హోల్ పవర్ n x పవర్ n వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే రెండు 1 + x హోల్ పవర్ n మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, n × హోల్ పవర్ n వస్తే హోల్ పవర్ 2n అయిపోతుంది, హోల్ పవర్ 2n అయిపోతుంది. సో ఇదంతా సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే 1 + x హోల్ పవర్ 2n x పవర్ n వస్తుంది, x పవర్ n. సో మిగతా టర్మ్స్ అన్ని అట్లే రాసుకుందాము, ఇవన్నీ అట్లే రాసుకుందాము, నో నీడ్ టు చేంజ్ అట్ ఆల్. రాసుకున్న తర్వాత ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు LHS లో x పవర్ r కోఎఫిషియంట్ కావాలి. LHS లో ఇందులో x పవర్ r కోఎఫిషియంట్ రాసుకుందాం. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ r ఇన్ 1 + x హోల్ పవర్ 2n x పవర్ n. ఈ x పవర్ n ఉండకూడదు, కింద ఉన్న x పవర్ n ఉండకూడదు. అంటే x పవర్ n తో దీన్ని మల్టిప్లై చేయాలి. అందుకే నెక్స్ట్ లైన్ లో ఏం రాశానంటే కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ r కాదు, x పవర్ n తో మల్టిప్లై చేస్తే x పవర్ n + r ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 + x హోల్ పవర్ 2n. చాలా సింపుల్. పవర్ లో ఏముంది, 2n ఉంది కాబట్టి 2nc. దేని కోఎఫిషియంట్ కావాలా, n + r కాబట్టి 2nc n + r రాసేద్దాం, 2nc n + r రాద్దాం, అవునా? మరి RHS లో చూద్దాము. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ r ఇన్ RHS. RHS లో గమనిద్దాము. RHS లో ఏం చేయాలి అంటే ఇవి రెండు మల్టిప్లై చేసి ఈ టర్ము, ఈ బ్రాకెట్, అలాగే సెకండ్ బ్రాకెట్ రెండు మల్టిప్లై చేసి x పవర్ r కోఎఫిషియంట్ మనకు కావాలి. కానీ అదంతా చేయడము, మల్టిప్లై చేసి కలెక్ట్ చేయడము x పవర్ r కోఎఫిషియంట్ అంటే కొంచెం కష్టం. కాబట్టి క్వశ్చన్ లో మనకు LHS ఏముందో అదంతా రాసేద్దాం. క్వశ్చన్ లో LHS ఏముందో ఇదంతా అక్కడ రాసేద్దాం అంతే. మీరు బాగా గమనిస్తే కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ r ఇన్ RHS అని రాసి హెడ్డింగ్ పైన LHS లో క్వశ్చన్ లో ఏముందో అదంతా రాసేయండి, అవునా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అని రాయొచ్చు ఫ్రమ్ ఈక్వేషన్స్ 4 and 5. ఇదేమవుతుంది, ఇదంతా LHS అయిపోతుంది, ఇదేమవుతుంది RHS అవుతుంది. రాసిన తర్వాత సో ఇది ఫైనల్ గా 6th ఈక్వేషన్ అవుతుంది, అవునా? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ప్రూవ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1 అంటే ఇది ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలి అంటే
మనకు వచ్చినటువంటి సిక్స్త్ ఈక్వేషన్ లో ఆర్ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు వచ్చినటువంటి ఆన్సర్ లో సిక్స్త్ ఈక్వేషన్ లో ఆర్ ప్లేస్ లో 0. మరి ఇక్కడ 0 పెడితే C0 ఇంటూ C0 ఏమవుతుంది? C0 స్క్వేర్. ఇక్కడ 0 పెడితే C1 ఇంటూ C1 ఎంత అవుతుంది? C1 స్క్వేర్. ఇక్కడ 0 పెడితే C2 వస్తుంది, C2 స్క్వేర్. ఇది ఈ విధంగా రాసుకుంటూ పోతే ఇక్కడ ఏమొస్తుంది? Cn ఇంటూ Cn అంటే Cn స్క్వేర్. లాస్ట్ లో ఇక్కడ ఏమొస్తుంది? 2nCn వస్తుంది. అలాగే ఈక్వేషన్ 6 లో r వాల్యూ 1 పెడితే లాస్ట్ సెకండ్ ఆన్సర్ వస్తుంది. r ఉన్న చోటంతా మనం 1 అంటే ఇక్కడ ఏమొస్తుంది? C0 ఇంటూ C1. మరి ఇక్కడ ఏమొస్తుంది? C1 ఇంటూ C2. ఇక్కడ ఏమొస్తుంది? C2 ఇంటూ C3. ఇక్కడ Cn మైనస్ 1 ఇంటూ Cn వస్తుంది. లాస్ట్ లో 2nCn ప్లస్ 1 వస్తుంది. అవునా? సో ఈ క్వశ్చన్ మనం అనుకున్నంత కష్టమైతే ఏం కాదు, కాకపోతే ఇది ప్రూవ్ చేసేంత వరకు కొంచెం జాగ్రత్తగా రాయాలి. ఇది నేను మీకు చెప్పాను, ఇది ఎక్కడ చూసి రాసేయాలి? క్వశ్చన్ లో LHS చూసి రాసేయాలి, అది గుర్తుపెట్టుకోండి. మరి 9th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 plus x whole power n are a1, a2, a3, a4 respectively, then show that a1 by a1 plus a2 plus a3 by a3 plus a4 is equal to 2a2 by a2 plus a3. 2a2 by a2 plus a3. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనము కోఎఫిషియంట్స్ రాసుకోవాలి. ఏ కోఎఫిషియంట్స్? ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్, కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండేటటువంటి టర్మ్స్. ఈ ఎక్స్పాన్షన్ లో 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ మనము a1, a2, a3, a4 గా రాసుకోవాలి. మామూలుగా అయితే జనరల్ టర్మ్ నుంచి స్టార్ట్ చేస్తారు, NCR నుంచి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ a1 అంటే NCR తీసుకోకూడదు, దానికంటే ముందు ఉన్న టర్మ్ తీసుకోవాలి, NCR మైనస్ 1. a2 అంటే NCR తీసుకోవచ్చు. NCR తర్వాత ఏమొస్తుంది? NCR ప్లస్ 1 వస్తుంది, దాన్ని a3 గా తీసుకోండి. a4 అంటే ఏం తీసుకుంటామంటే NCR ప్లస్ 2. గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ NCR తో స్టార్ట్ చేయకూడదు, NCR కంటే ముందు ఉండే టర్మ్ తో స్టార్ట్ చేయాలి. అంటే NCR మైనస్ 1, తర్వాత NCR, తర్వాత NCR ప్లస్ 1, తర్వాత లాస్ట్ లో NCR ప్లస్ 2. వరుసగా వాటిని a1, a2, a3, a4 గా రాసుకోవాలి. మరి రాసిన తర్వాత LHS సాల్వ్ చేద్దాము, బాగా అబ్జర్వ్ చేయండి. LHS చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీ. LHS లో ఏముంది నీట్గా రాసుకోండి. LHS is equal to a1 by a1 plus a2, a1 divided by a1 plus a2 plus a3 divided by a3 plus a4. అవునా? రాసుకున్న తర్వాత ఇది మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టర్మ్ లో కొంచెం దూరం రాద్దాము. a1 by a1 plus a2 plus a3 by a3 plus a4. అవునా? ఫస్ట్ టర్మ్ లో a1 కింద డినామినేటర్ లో కామన్ చేయాలి, సెకండ్ టర్మ్ లో a3 డినామినేటర్ లో కామన్ చేయాలి. ఎందుకు సార్ ఫస్ట్ టర్మ్ లో డినామినేటర్ లో a1 ఎందుకు కామన్ చేయాలి అంటే పైన a1 ఉంది, a1 తో క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ టర్మ్ డినామినేటర్ లో ఎందుకు a3 కామన్ చేయాలి అంటే పైన a3 క్యాన్సిల్ అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి, పైన ఉన్న a1 అట్లే రాశాను, ఈ రెండిట్లో a1 కామన్ చేస్తాను. a1 కామన్ చేసేస్తే ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏమొస్తుంది? 1 ప్లస్ a2 లో a1 వెళ్ళిపోతే a2 బై a1 వస్తుంది. అవునా? సో ప్లస్ ఇక్కడ ఏంటి? a3 అట్లే ఉంటుంది, కింద ఇక్కడ a3 కామన్ చేస్తే 1 ప్లస్ a4 బై a3 వస్తుంది, a4 బై a3. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ లో a1, ఇక్కడ a1, న్యూమరేటర్ లో a3, ఇక్కడ a3 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే న్యూమరేటర్ లో ఏముంటుంది అంటే 1 ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది అంటే 1 ఉంటుంది. అవునా? నెక్స్ట్ a2 వాల్యూ ఎంత? NCR. a1 ఎంత? NCR మైనస్ 1. పక్కన మీరు గమనించగలుగుతారు a2 వాల్యూ, a1 వాల్యూ, అవి సబ్స్టిట్యూట్ చేస్తాను. 1 డివైడెడ్ బై 1 ప్లస్ a2 అంటే ఎంత? NCR డివైడెడ్ బై NCR మైనస్ 1 ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ a4 ఎంత? a4 ఎంత ఉంది? 1 ప్లస్ a4 వాల్యూ ఎంత? NCR ప్లస్ 2 డివైడెడ్ బై a3 వాల్యూ ఎంత? NCR ప్లస్ 1, NCR ప్లస్ 1. సో ఇప్పుడు మీకు ఒక ఫార్ములా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. NCR డివైడెడ్ బై NCR మైనస్ 1 ఫార్ములా ఎంత అంటే N మైనస్ R, మైనస్ 1 ఏమవుతుంది? ప్లస్ 1 బై ఎంత రాయాలి? R.
అంటే నంబర్స్లో చెప్తే కొంచెం మీకు ఈజీగా అర్థమవుతుంది. 7c5 డివైడెడ్ బై 7c3 ఉంది. అప్పుడు 7 - 3 డివైడెడ్ బై కింద ఎంత రాయాలి 5. అర్థమవుతుందా? కండిషన్ ఏమంటే బైనామియల్ కోఎఫిషియంట్ న్యూమరేటర్లో ఎక్కువ ఉండాలి, పెద్దది ఉండాలి, కింద తక్కువ ఉండాలి. ఇప్పుడు NCR -1 కంటే NCR పెద్దదే కదండి. ఇక్కడ కూడా చూసుకోండి, ఇక్కడ కూడా గమనించుకోండి మీరు. ఇక్కడ కూడా సెకండ్ టర్మ్ లో NCR+2 పెద్దది, NCR+1 కింద తక్కువ ఉంది బైనామియల్ కోఎఫిషియంట్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 డివైడెడ్ బై 1 ప్లస్ దీన్ని ఎలా రాస్తున్నానంటే n-r+1 డివైడెడ్ బై r గా రాస్తున్నాను. ప్లస్ 1 డివైడెడ్ బై, మరి దీన్ని ఎలా రాస్తున్నానంటే n-r-1 డివైడెడ్ బై r+2. ఈ టర్మ్ ని ఇలా రాశాను. అర్థమవుతుందా? రాసిన తర్వాత r ఇంటూ 1 ఏమవుతుంది? r అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై r ఇంటూ 1 r అవుతుంది. n-r+1 హోల్ డివైడెడ్ బై కింద ఎంత వస్తుంది? డినామినేటర్ లో r వస్తుంది. డినామినేటర్ లో ఎంత వస్తుంది? మనకు r వస్తుంది. ప్లస్ 1 డివైడెడ్ బై ఇక్కడ కూడా r+2 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది? r+2 వస్తుంది. కాబట్టి r+2 ప్లస్ n-r-1 డివైడెడ్ బై ఎంత రాయాలి అంటే r+2 రాయాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే r -r క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా r -r క్యాన్సిల్ అయిపోతుంది. కింద ఉన్న బై r ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోతుంది. సో 1 ఇంటూ r ఎంత అవుతుంది? r. ఇక్కడ కూడా r+2 పైకి వచ్చేస్తుంది. 1 ఇంటూ r+2 అంటే r+2 వస్తుంది. సో ఇక్కడ ప్లస్ r మైనస్ r వెళ్ళిపోతే డినామినేటర్ లో ఎంత ఉంటుంది? n+1. సో డినామినేటర్ లో ఇక్కడ n+1 ఉంటుంది. మరి ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 2 లో 1 పోతే 1 కాబట్టి ఇక్కడ కూడా n+1 మాత్రమే ఉంటుంది. అవునా? రెండిటికి LCM n+1 కాబట్టి n+1 అలాగే రాసుకొని న్యూమరేటర్స్ రెండు యాడ్ చేయండి. r+r+2. r+r ఎంత? 2r కాబట్టి 2r+2 డివైడెడ్ బై n+1 రాసుకోవచ్చు, లేదా 2 ఇంటూ r+1 డివైడెడ్ బై n+1 గా రాసుకోవచ్చు. సో ఇది LHS వాల్యూ. LHS వాల్యూ ఇది. మరి RHS సపరేట్ గా సాల్వ్ చేసుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్ లో షో దట్ అన్నాడు కాబట్టి LHS వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాము. సిమిలర్లీ వీ హ్యావ్ టు ఫైండ్ RHS చేద్దాము. బాగా అబ్జర్వ్ చేయండి. RHS లో ఏముంది? 2a2 డివైడెడ్ బై a2 ప్లస్ a3 ఉంది. సో RHS చేద్దాము. 2a2 డివైడెడ్ బై RHS ఈజ్ ఈక్వల్ టు 2a2 డివైడెడ్ బై a2 ప్లస్ a3. సో ఇది చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. a2 అంటే మీకు తెలుసు, పక్కన సైడ్ లో స్క్రీన్ మీద కనిపిస్తోంది. a2 అంటే NCR. మరి a3 ఎంత? NCR+1. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేయకముందు నేను మీకు ఏం చెప్పాను? డినామినేటర్ లో a2 కామన్ చేయాలి. ఎందుకు a2 అంటే పైన a2 ఉంది, క్యాన్సిల్ అయిపోవాలా. సో పైన 2a2 అలాగే ఉంటుంది, కింద డినామినేటర్ లో a2 కామన్ చేస్తాను. చేస్తే మిగిలేది 1 ప్లస్ a3/a2 మిగులుతుంది. a2/a3 కాదు, a3/a2. న్యూమరేటర్ లో a2, డినామినేటర్ లో a2 క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలేది 2 మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు a3 వాల్యూ NCR+1, a2 అంటే NCR సబ్స్టిట్యూట్ చేద్దాము. 2 డివైడెడ్ బై 1 ప్లస్ a3 వాల్యూ ఎంత? NCR+1 డివైడెడ్ బై a2 ఎంత ఉంది? NCR స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? మీకు ఇంతకు ముందు ఫార్ములా రాసి చెప్పాను. పైన ఎక్కువ ఉండాలా బైనామియల్ కోఎఫిషియంట్, కింద తక్కువ ఉండాలా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పైన NCR+1 ఉంది, కింద NCR ఉంది, కాబట్టి సరిపోతుంది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే n-r బై ఇక్కడ ఎంత ఉంది? r+1 ఉంది కాబట్టి r+1 గా రాయొచ్చు. సో దీని మొత్తం వాల్యూ ఎంత అంటే n-r. ఎందుకు n-r? చూడండి, n-r ఇక్కడ డినామినేటర్ లో ఇక్కడ ఏముంది? NCR కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? n-r డివైడెడ్ బై ఇక్కడ r+1 ఉంది కాబట్టి n-r బై r+1 గా రాసుకోవచ్చు. సో 2 డివైడెడ్ బై 1 ప్లస్ n-r డివైడెడ్ బై r+1 వస్తుంది. అవునా? r+1 ఇంటూ 1 ఎంత వస్తుంది? r+1 వస్తుంది. కాబట్టి 2 డివైడెడ్ బై r+1 ఇంటూ 1 అంటే r+1 వస్తుంది. సారీ, ఇదంతా రబ్ చేస్తాను. 2 డివైడెడ్ బై r+1 ఇంటూ 1 మినిట్
2 డివైడెడ్ బై ఆర్ ప్లస్ 1 ఇంటూ 1 అంటే ఆర్ ప్లస్ 1 వస్తుంది ప్లస్ ఎన్ మైనస్ ఆర్ వస్తుంది. మొత్తానికి ఎల్సిఎం ఎంత అంటే ఆర్ ప్లస్ 1. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ఆర్ ప్లస్ 1 కింద నుంచి పైకి వచ్చేస్తుంది. సో 2 ఇంటూ ఆర్ ప్లస్ 1 వస్తుంది. కింద ఏముంటుంది సార్ డినామినేటర్ లో అంటే ప్లస్ ఆర్ మైనస్ ఆర్ వెళ్ళిపోయింది కాబట్టి కేవలం ఎన్ ప్లస్ 1 మాత్రమే ఉంటుంది. ఇది ఆర్హెచ్ఎస్ వాల్యూ. అలాగే ఇక్కడ ఎల్హెచ్ఎస్ వాల్యూ వచ్చి రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి రాసుకోవచ్చు. అవునా? సో ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము ఎల్హెచ్ఎస్ లో 2 సార్లు, ఆర్హెచ్ఎస్ లో ఒక్కసారి ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాము. బాగా గుర్తుపెట్టుకోండి. మరి 10th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a plus x whole power n are respectively 240, 720 and 1080, find small a, small x, small n. అంటే 3 ఆన్సర్స్ రావాలి. స్మాల్ ఏ ఆన్సర్ రావాలి, అదే విధంగా స్మాల్ ఎక్స్, స్మాల్ ఎన్ 3 ఆన్సర్స్ రావాలి. ఇది సెకండ్ టర్మ్. ఏది? ఈ ఎక్స్పాన్షన్ లో, ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ లో సెకండ్ టర్మ్ T2 ఎంత ఇచ్చారు? 240. T3 ఎంత ఇచ్చారు? 720. T4 ఎంత ఇచ్చారు? 1080. కానీ మీకు గుర్తు పెట్టుకోవడం కోసం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను చూడండి. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ ఎక్స్పాన్షన్ స్టార్టింగ్ లో మీకు చెప్పాను. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎక్స్పాన్షన్ యొక్క జనరల్ టర్మ్ ఏం రాయొచ్చు? జనరల్ టర్మ్ ఏమి? ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్, వై పవర్ ఆర్. దీన్ని ఏమంటారంటే జనరల్ టర్మ్ అంటారు. దీన్ని దేంతో డినోట్ చేస్తారంటే టిఆర్ ప్లస్ 1 తో డినోట్ చేస్తారు. ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్, వై పవర్ ఆర్ అంటే ఏమి? టిఆర్ ప్లస్ 1 గా రాస్తారు. అవునా? కానీ మన ఎక్స్పాన్షన్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ కాదు, ఏ ప్లస్ ఎక్స్. అంటే ఎక్స్ ప్లేస్ లో ఏ వచ్చింది, వై ప్లేస్ లో ఎక్స్ వచ్చింది. జనరల్ టర్మ్ కూడా మారిపోతుంది. ఎన్సిఆర్ అట్లే ఉంటుంది. ఎక్స్ పవర్ అంటే ఏ పవర్ ఎన్ మైనస్ ఆర్ వస్తుంది. వై పవర్ అంటే ఎక్స్ పవర్ ఆర్ వస్తుంది. అర్థమవుతుందా? సో ఈసారి జనరల్ టర్మ్ మనము ఇది వాడుకోవాలి. అర్థమవుతుందా? జనరల్ టర్మ్ ఏమి అంటే ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్, వై పవర్ ఆర్. ఏ ఎక్స్పాన్షన్ కి ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్. కానీ మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏమంటే ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ కాబట్టి మన జనరల్ టర్మ్ టిఆర్ ప్లస్ 1 అంటే ఇది రాసుకోవాలి. ఎన్సిఆర్ ఏ పవర్ ఎన్ మైనస్ ఆర్, ఎక్స్ పవర్ ఆర్. సో ఇక్కడ నుంచి బాగా అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కొంచెము బాగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. T2 ఇచ్చేసినారు మనకు క్వశ్చన్ లో. T2 ఇచ్చారు 240, T3 720, T4 1080. సో ఈ ఫార్ములా మనకందరికి ఐడియా ఉంది. టిఆర్ ప్లస్ 1 అంటే ఎన్సిఆర్ ఏ పవర్ ఎన్ మైనస్ ఆర్, ఎక్స్ పవర్ ఆర్. సరేనా? సో ఆర్ వాల్యూ 1 పెడితే ఏమొస్తుంది? T2 వస్తుంది. చాలా మంది సెకండ్ టర్మ్ రావాలి అంటే ఆర్ వాల్యూ 2 పెడతారు. ఆర్ వాల్యూ 2 పెడితే థర్డ్ టర్మ్ వస్తుంది. ఈ ఫార్ములాలో ఆర్ వాల్యూ 1 పెడితే T2 వస్తుంది. T3 కావాలంటే ఆర్ వాల్యూ 2 పెట్టాలి ఇక్కడ. T4 కావాలంటే ఆర్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. సో గుర్తు పెట్టుకోండి. ఆర్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను, అప్పుడు T2 వస్తుంది. ఎందుకంటే 1 ప్లస్ 1 అంటే T2 వస్తుంది. T2 మనకి ఇచ్చేసినారు క్వశ్చన్ లో 240. అలాగే ఇందులో ఆర్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే T3 వస్తుంది. T3 వాల్యూ ఎంత? 720. ఆర్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే T4 వస్తుంది. T4 ఎంత ఇచ్చారు? 1080. కానీ దీని తర్వాత చేయబోయే స్టెప్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ తో డివైడ్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఈక్వేషన్ లో ఏముంది? NC2 ఏ పవర్ n మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ ఉంది. రాసుకోండి. సెకండ్ ని ఈక్వేషన్ 1 తో డివైడ్ చేస్తున్నా. ఈక్వేషన్ 2 ని ఈక్వేషన్ 1 తో రాసుకోండి. NC2 ఏ పవర్ n మైనస్ 2 అని రాసి పక్కనేముంది? ఎక్స్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్ తో డివైడ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ అంటే NC1 ఏ పవర్ n మైనస్ 1 ఎక్స్ పవర్ 1 అంటే ఎక్సే, విచ్ ఇస్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 720 డివైడెడ్ బై 240. ఇక్కడ మీరు గమనిస్తే 0 0 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 24 1 జార్, 24 3 జార్, 24 3 జార్ 72 కాబట్టి ఇదంతా క్యాన్సిల్ చేస్తే 3 వస్తుంది. అవునా? ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే NC2 బై NC1 అంటే ఇంతకు ముందు చెప్పిన ఫార్ములా యూజ్ చేయాలి. ఏమి?
ఎన్సీఆర్ బై ఎన్సీఆర్ మైనస్ 1 ఫార్ములా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఎన్సీఆర్ డివైడెడ్ బై ఎన్సీఆర్ మైనస్ 1 అంటే ఏం రాసుకోవచ్చు, ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్గా రాసుకోవచ్చు. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎన్ మైనస్ 1 బై 2గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏ పవర్ n మైనస్ 2 అలాగే ఉంటుంది. కింద ఏ పవర్ n మైనస్ 1 పైకి వస్తే n మైనస్ 1 మైనస్ n అవుతుంది. మైనస్ 1 ఏమవుతుంది, ప్లస్ 1. కింద ఒక x పైన ఒక x క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలేది x మాత్రమే మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ బై 2 ఆ సైడ్కి వెళ్తే 3 2 జర్ ఏమవుతుంది, 6 అవుతుంది, అవునా. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ n మైనస్ n ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో n మైనస్ 1 అలాగే ఉంటుంది. ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2లో 1 పోతే ఎంత, మైనస్ 1. ఏ పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 6. ఏ పవర్ మైనస్ 1 అంటే ఏంటి, 1 బై ఏ. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ 1 బై ఏ, ఎక్స్ బై ఏగా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 6. 6 ఇంటూ ఏ ఎంత అవుతుంది, 6a. కాబట్టి ఇక్కడ మనకు 6a వస్తుంది. దట్ ఈజ్ యువర్ 4th ఈక్వేషన్. ఆల్రెడీ 3 ఈక్వేషన్స్ మనకు పైన ఉన్నాయి కాబట్టి ఇది 4th ఈక్వేషన్. ఏం చేస్తే 4th ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ తో డివైడ్ చేస్తే వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే థర్డ్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ తో డివైడ్ చేయాలి. ఈక్వేషన్ 3 ని ఈక్వేషన్ 2 తో డివైడ్ చేయాలి. బాగా అబ్జర్వ్ చేయండి, సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ చేస్తాను. ఈక్వేషన్ 3 ఇక్కడ ఉంది, చూసి చెప్పండి. nc3 a పవర్ n మైనస్ 3 ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై ఈక్వేషన్ 3 ని ఈక్వేషన్ 2 తో డివైడ్ చేస్తున్నా. nc2 ఏ పవర్ n మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది, 1080 డివైడెడ్ బై 720 వస్తుంది, 720. కానీ దీనికి ఫార్ములా మీకు తెలుసు. దీనికి సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, n మైనస్ 2 డివైడెడ్ బై 3 వస్తుంది. దీన్నంతా సింప్లిఫై చేస్తే n మైనస్ 2 బై 3 వస్తుంది. మరి నెక్స్ట్ ఏమొస్తుంది, ఏ పవర్ n మైనస్ 3, n మైనస్ 2 పైకి వస్తే మైనస్ n ప్లస్ 2 వస్తుంది. కింద ఒక ఎక్స్ స్క్వేర్ పైన ఒక ఎక్స్ స్క్వేర్ పోతే ఎక్స్ మాత్రమే మిగులుతుంది. సో ఇక్కడ ఎక్స్ మాత్రమే మిగిలింది. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 108 ని 72 తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ చేస్తున్నాను చూడండి, 108 ని 72 తో 2 5 జర్ 2 4 జర్, ఇక్కడ 2 3 జర్ 2 6 జర్, మళ్ళా 2 1 జర్ 2 8 జర్, ఇక్కడ 2 2 జర్ 2 7 జర్, మిగిలేది ఎంత, 27/18. మిగిలేది ఎంత, 27/18. మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు. 2 3 9 జర్ 3 6 జర్, 9/6 వచ్చింది. 3 3 జర్ 3 2 జర్, ఇంకా క్యాన్సిల్ అవ్వదు. ఫైనల్ గా ఎంత వస్తుందంటే 3/2 వస్తుంది. 108/72 క్యాన్సిల్ చేస్తే 3/2 వస్తుంది. దీన్ని దీంతో క్యాన్సిల్ చేస్తే 108 ని 72 తో ఎంత వస్తుంది, 3/2 వస్తుంది. 3 డివైడెడ్ బై 2. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ప్లస్ n మైనస్ n ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది ఈ బై 3 అక్కడికి వెళ్తే 3 3 జర్ 9 అవుతుంది. ఈ 2 ఇక్కడికి వస్తే 2 ఇంటూ n మైనస్ 2 అవుతుంది. సో రాసుకోండి, 2 ఇంటూ n మైనస్ 2, అవునా. ఏ పవర్ ఎంత, మైనస్ 3లో 2 పోతే ఎంత, మైనస్ 1. కాబట్టి ఏ పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. అక్కడికి వెళ్తే 3ని మల్టిప్లై చేస్తుంది. 3 3 జర్ 9 అవుతుంది. సో ఇక్కడ 9 వచ్చింది. ఏ పవర్ మైనస్ 1 అంటే ఏంటి, 1/a. కాబట్టి ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x/aగా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 9. ఈ బై ఏ అక్కడికి వెళ్తే 9 ఇంటూ ఏ 9a అవుతుంది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అవుతుంది. ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 4 వాల్యూ ఇక్కడ ఉంది, ఈక్వేషన్ 5 ఉంది. ఎప్పుడు ఏం చేయాలి అంటే ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 4తో డివైడ్ చేయాలి. ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 4తో, ఈక్వేషన్ 5 యొక్క LHS ని ఈక్వేషన్ 4 యొక్క LHS తో డివైడ్ చేయాలి. చాలా సింపుల్. చేసిన తర్వాత ఇక్కడ ఏ అనేది క్యాన్సిల్ అవుతుంది. 3 3 జర్ 3 2 జర్, కాబట్టి ఇదంతా 3/2 అవుతుంది. ఇక్కడ XX క్యాన్సిల్ అయిపోతుంది. మిగతాది ఇది మాత్రమే మిగిలింది. XX ఏ వెళ్ళిపోతే క్రాస్ మల్టిప్లై చేయాలి. 2 అక్కడికి వెళ్తే 2ని మల్టిప్లై చేస్తే 4 ఇంటూ n 4n, 4 2 జర్ 8 వస్తుంది.
3 ఇంటూ n మైనస్ 1 అంటే 3n మైనస్ 3 వస్తుంది. 3n లోపలికి వస్తే -3n -8 ఆపకపోతే +8 8లో 3 పోతే 5 కాబట్టి n వాల్యూ 5 వచ్చింది. n వాల్యూ 5 వచ్చిన తర్వాత ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేయండి లేదా 5లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేశాను. ఈక్వేషన్ 4 ఇక్కడ ఉంది, మీరు గమనిస్తే n వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. 5 మైనస్ 1 ఎంత? 4x is equal to 6a వస్తుంది. x is equal to 6a by 4 వస్తుంది. క్యాన్సిల్ చేస్తే 2 3 జర్ 2 2 జర్ కాబట్టి 3a by 2. x వాల్యూ ఇంకా రాలేదు, ఎందుకంటే 3a by 2 వచ్చింది. మనకు మొత్తం వాల్యూ రావాలి, ఏ వాల్యూ ఎంత అని తెలియాలి కాబట్టి n అయితే వచ్చేసింది, n వాల్యూ 5 వచ్చింది, x అంటే 3a by 2. ఈ x వాల్యూ అలాగే n వాల్యూ రెండు తీసుకుపోయి ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ ఈక్వేషన్ 3లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మొత్తం సాల్వ్ అయిపోతుంది. కానీ అన్నిటికంటే సింపుల్ ఈక్వేషన్ 1 ఉంది కాబట్టి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. పైన మనకు ఈక్వేషన్ 1లో ఏముంది ఒక్కసారి గమనించండి. పైన ఈక్వేషన్ 1లో ఏముంది? nc1 a పవర్ n మైనస్ 1 x అని ఉంది ఈజ్ ఈక్వల్ టు 240. అదంతా రాసుకోండి. ఈక్వేషన్ 1 ఒకసారి రాస్తాను చూడండి. nc1 a పవర్ n మైనస్ 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 240 ఉంది. ఇందులో n వాల్యూ మనకు తెలుసు కాబట్టి 5c1 రాసుకోవాలి. a పవర్ 5 మైనస్ 1 అంటే a పవర్ 4 రాసుకోవాలి. x వాల్యూ ఎంత అంటే పైనే ఉంది స్క్రీన్ పైన 3a by 2 రాసుకొని 240. కానీ ఈ by 2 అక్కడికి వెళ్తే 2 2 జర్ 4 2 4 జర్ 8 అంటే 480 అయిపోతుంది. ఇక్కడ ఈ 3 5c1 అంటే ఎంత వస్తుంది అంటే 5 వస్తుంది. ఈ 3 అక్కడికి పోతే డివైడ్ చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అక్కడికి పోతే డివైడ్ చేస్తుంది. a పవర్ 4 ఇంటూ a పవర్ 1 ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? a పవర్ 5 వస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ కొడితే 3 1 జర్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 3 1 జర్ 3 6 జర్ 160 వస్తుంది. 480ని 3తో డివైడ్ చేస్తే 160 వస్తుంది. అలాగే 160ని మనం ఈ పక్క 5 ఆ పక్క పోతే డివైడ్ చేస్తుంది. 160ని 5తో డివైడ్ చేస్తే 5 3 జర్ 15 1 రిమైనింగ్ 10 అంటే 5 2 జర్ అంటే 32 వస్తుంది. సో a పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 32 వచ్చింది. కానీ 32 అంటే గుర్తుపెట్టుకోండి 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే ఏమి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అలా 5 టైమ్స్ రాసుకొని మల్టిప్లై చేస్తే 2 2 జర్ 4 4 2 జర్ 8 8 2 జర్ 16 16 2 జర్ 32 వస్తుంది. ఇక్కడ పవర్స్ ఈక్వల్ కాబట్టి బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి. కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. ఏ వాల్యూ 2 అవుతుంది. ఆల్రెడీ n వాల్యూ వచ్చేసింది. ఏ వాల్యూ తీసుకుపోయి x లో సబ్స్టిట్యూట్ చేయాలా. x వాల్యూ ఎంత? 3a by 2. x ఈజ్ ఈక్వల్ టు 3a by 2. a ఎంత వచ్చింది? 2 కాబట్టి 3 ఇంటూ 2 by 2 2 2 క్యాన్సిల్ అయిపోతే x వాల్యూ 3. సో x అంటే 3 వచ్చింది, n అంటే 5 వచ్చింది, a అంటే స్క్రీన్ లో కింద కనిపిస్తోంది a2 వచ్చింది. అన్ని వాల్యూస్ అన్ని వచ్చేసినాయి. మనకు క్వశ్చన్ లో a, x, n ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అన్ని ఆన్సర్స్ అన్ని వచ్చేసినాయి. సో ఇది మీకు ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. ఓకే.